ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒకప్పుడు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రూల్ చేస్తుంది. యెస్. మీరు విన్నది రైటే. ఎందుకంటే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి స్టార్ కాస్టింగ్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ టెక్నీషియన్స్ అందరూ ఉండేవారు. సో, ఇప్పుడు అదే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీని చూసి అందరూ గూడా వీళ్ళకేమైందని జెప్పి, ఎందుకిలా తయారని జెప్పి క్వెషన్ జేస్తున్నారు. సో, ఇది హేట్ కాదు. ఇది ట్రోల్ గాదు. ఇదొక బ్రూటల్ హానెస్ట్. సో, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ డౌన్‌ఫాల్ గురించి మీరు కూడా తెలుసుకోవచ్చు. మీరు షాక్ అవుతారు. సో, ఈ వీడియో మొత్తం చూసే ముందు అర్జెంట్‌గా నా ఛానెల్ సబ్స్క్రైబ్ అయిపోండి. సో, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒకప్పుడు గోల్డెన్ ఫేస్. 'శంకర్ సార్', 'మణిరత్నం', 'గౌతమ్ వాసుదేవ్ మీనన్', 'బాల', 'వెట్రిమారన్' ఇట్లా మంచి మంచి ఫిల్మ్ మేకర్స్ ఉండేవాళ్ళు. ఈ ఫిల్మ్ మేకర్స్ రిలీజ్ చేయబోయే ప్రాజెక్ట్స్ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేసేది. ఇప్పుడు అదే ఇండియా ఆడియన్స్ అందరూ గూడా తమిళ్ ఇండస్ట్రీ ఎందుకిలా తయారైందని జెప్పి క్వెషన్ చేస్తున్నారు. సో, ఇక్కడ ఫాల్ అనేది టాలెంట్ లేకపోవడం వల్ల గాదు. సో, మెయిన్ ప్రాబ్లమ్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. కంటెంట్ కన్‌ఫ్యూజన్. సో, వాళ్ళు టూ ఇంటలెక్చువల్, టూ ఎక్స్‌పెరిమెంటల్, టూ బ్రీచీగా సినిమాస్ తీసి, ఇలా కంటెంట్‌కి ఈ పాన్ ఇండియా కల్చర్‌లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌ని గూడా మర్చిపోయేలాగా తీశారు. యాక్చువల్లీ మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసారా? తమిళ్ ఫిల్మ్స్ తప్ప, తమిళనాడులో తప్ప బయట పెద్దగా ఆడవు. కాస్తో కూస్తో వాళ్ళకి మార్కెట్ ఉంది మన తెలుగు స్టేట్స్‌లోనే. సో, వాళ్ళకొచ్చే మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే, మా ఐడియాలజీనే మిగతా వాళ్ళు ఫాలో అవ్వాలి. మేము పాన్ ఇండియా కల్చర్‌కి అడాప్ట్ అవ్వం అన్నట్టు వాళ్ళ సినిమాస్ అనేవి ఉంటాయన్నమాట. టూ మచ్ ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్స్ అన్నమాట. ఎక్స్‌పెరిమెంట్ చేయడం తప్పు కాదు. కానీ ఆ ఎక్స్‌పెరిమెంట్స్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సినిమాస్ ఎక్స్‌పెరిమెంట్ చేయడం వల్ల ఒక కామన్ ఆడియన్ అడిగే ఫస్ట్ క్వెషన్ ఈ సినిమా నన్ను ఎంటర్‌టైన్ చేస్తుందా? యెస్. ఆఫ్‌కోర్స్. ఎందుకంటే సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా సినిమా అనేది ఎస్కేపిజం. ఎస్కేపిజంని పక్కన పెట్టేసి ఐ మీన్ లెక్చర్స్ ఇస్తామంటే ఎవరు చూడడానికి రెడీగా లేరు. సో, నెక్స్ట్ వచ్చేసి పాన్ ఇండియా కల్చర్‌లో వాళ్ళు లేకపోవడం. పాన్ ఇండియా కల్చర్‌లో వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు అంత పెర్ఫార్మన్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హీరోస్ ఎప్పుడు గూడా ప్రమోషన్స్‌కి బయటికి రారు. వాళ్ళ ఐడియాలజీ‌ని వాళ్ళు ఫాలో అవుతారు. కాస్ట్, రిలీజియన్, పొలిటికల్ పార్టీస్ ఇట్లా ఇవన్నిటిని గూడా వాళ్ళు వాళ్ళ సినిమాలో ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్కువ చూయించాలనుకుంటారు. సో, అది మిగతా ఇండస్ట్రీస్‌కి కానీ, మిగతా ఆడియన్స్‌కి కానీ ఎక్కదు. ఇలా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు సినిమాలు తీసుకుంటే కేవలం తమిళనాడులో మాత్రం ఆ సినిమా ఆడుతుంది. మహా అయితే కొంతమంది తెలుగు వాళ్ళు ఆ సినిమా చూస్తారు. బికాజ్ తెలుగులో వాళ్ళకొక జెన్యూన్ మార్కెట్ అనేది ఉంది. తమిళ్‌లో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా తెలుగులో చాలా హిట్ అయ్యాయి. సో, 'రజనీకాంత్' గారు కావచ్చు, 'కమల్ హాసన్' గారికి కావచ్చు, 'తలపతి విజయ్' గారికి కావచ్చు, ఇట్లా వీళ్ళకి ఒక జెన్యూన్ మార్కెట్ అయితే తెలుగులో ఉంది. సో, తెలుగు స్టేట్స్‌లో అండ్ తమిళనాడులో సినిమాస్ చూస్తే పాన్ ఇండియాలో వాళ్ళు ముందుకెళ్లరు. సో, వాళ్ళకి 1000 కోట్లు కొట్టాలంటే వాళ్ళకి కావాల్సింది 'కాశ్మీర్ టు కన్యాకుమారి' దాకా ఒక స్ట్రాంగ్ పాయింట్, ఒక స్ట్రాంగ్ ఎమోషన్. 'పుష్ప 2' సినిమా ఉంది. ఒక మంచి కమర్షియల్ సినిమా. 'కేజీఎఫ్' ఉంది. ఒక మంచి ఎలివేషన్ సినిమా. 'బాహుబలి' ఉంది. 'ట్రిపుల్ ఆర్' ఉంది. ఇట్లా మన దగ్గర బాగా హిట్ అయిన సినిమాలు ఎందుకు పాన్ ఇండియాగా ఎక్కువ రీచ్ వచ్చిందంటే, మనం మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి, వాళ్ళు ఎలాగైతే చూస్తారని జెప్పి, అలా మనం సినిమాస్ తీస్తాం గాబట్టే, మన దగ్గర ఒక 'పుష్ప', ఒక 'ట్రిపుల్ ఆర్', ఒక 'బాహుబలి' వచ్చింది. అదే విధంగా కన్నడలో గూడా 'కాంతార' అండ్ 'కేజీఎఫ్' వచ్చిందంటే, ఒక ట్రూ ఎమోషన్‌ని వాళ్ళ సినిమాస్‌లో చూయించారు గాబట్టే, 'కాశ్మీర్ నుంచి కన్యాకుమారి' దాకా ఆడింది. సో, ఈ ఎమోషన్, ఈ లాజిక్, ఏదైతే ఉందో, అది తమిళ్ సినిమాస్‌లో ల్యాక్ అయింది. అది ల్యాక్ అయింది గాబట్టే తమిళ్ సినిమా 1000 కోట్లు కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో, వాళ్ళు ఈ ఐడియాలజీని చేంజ్ చేసుకోము అని జెప్పి వాళ్ళు స్ట్రాంగ్‌గా ఇంకా సినిమాస్ తీస్తూనే ఉన్నారు. సో, వాళ్ళు ఇలా ఎన్ని సినిమాలు తీసినా, ఎంత బడ్జెట్ తీసినా గూడా వాళ్ళ సినిమాలు వాళ్ళు చూసుకోవడానికే పనికొస్తాయి గానీ, బయట సినిమాలు చూడరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ ఉంది. బాలీవుడ్‌లో తమిళ్ సినిమాస్ చూస్తారా పెద్దగా? మాక్సిమం చూడరు. 'జైలర్' తప్ప పెద్దగా తమిళ్ సినిమా ఏది గూడా ఆడలేదక్కడ. సో, స్టార్ హీరో క్రేజ్ అన్నమాట. అయితే ఒకప్పుడు 'రజనీకాంత్' గారి సినిమాలు ఎలా ఉండేయి? స్టైల్ ప్లస్ మాస్. 'కమల్ హాసన్' గారి సినిమాలు ఎలా ఉండేయి? ఒక మంచి పెర్ఫార్మన్స్, ఒక మంచి యాక్టింగ్, ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ లాగా ఉండేవి. ఒకప్పుడు 'తలపతి విజయ్' వీళ్ళందరూ కూడా యంగ్ యాక్టర్స్. వీళ్ళందరూ గూడా మన దగ్గర 'మహేష్ బాబు', 'ప్రభాస్' లాగా సినిమాలనేవి ఉండేవి. సో, ఇప్పుడు ఏమైపోయిందంటే టూ ఇంటలెక్చువల్‌గా అయిపోయారు వాళ్ళందరూ గూడా. వాళ్ళందరూ కూడా ప్రాపగండా ఫిల్మ్స్‌ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'కమల్ హాసన్' గారి సినిమా మొన్నొకటొచ్చింది 'థగ్ లైఫ్'. 'థగ్ లైఫ్' సినిమాలో కొన్ని హిందూస్ సెంటిమెంట్స్‌ని కాస్త ఫీల్ అయ్యేలాగా కొన్ని కొన్ని సీన్స్ అనేవి ఉంటాయి. సాక్షాత్తు ఆ కైలాస పర్వతంలో ఒకళ్ళు సిగరెట్ తాగేటట్టు, ఒకళ్ళు ఆల్కహాల్‌ని కన్జంప్షన్ చేసుకునేలాగా, ఇట్లా కొన్ని ఎమోషన్స్‌ని, కొంతమంది ఫీలింగ్స్‌ని డ్యామేజ్ చేసేలాగా ఉన్నాయి. సో, ఇట్లాంటి ప్రాపగండా ఫిల్మ్స్‌ని డైవ్ చేసుకుంటూ ఉంటే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎప్పటికి కూడా ల్యాక్ అయిపోతుంది. ఈవెన్ వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో కూడా ఎగ్జిస్టెన్స్‌ని కోల్పోయే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా మార్కెట్ పక్కన పెట్టండి. తమిళ్ సినిమాలు వాళ్ళ ఇండస్ట్రీలో కూడా ఎగ్జిస్టెన్స్‌ని కోల్పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గ్యారంటీగా. అండ్ ఇంకోటొచ్చేసి ఒక సినిమా చూస్తున్నంత సేపు ఒక మాస్ ఆడియన్స్ కావాల్సిందేంటి? ఒక మంచి విజిల్ ఇచ్చే మూవ్‌మెంట్స్, ఒక మంచి హై ఇచ్చే మూవ్‌మెంట్స్, ఒక మంచి రిపీట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న 'గబ్బర్ సింగ్', 'పోకిరి',
మంచి 'ప్రభాస్' గారి సినిమాలు అట్లా మన దగ్గర ఒక రిపీటెడ్ వాల్యూ ఉండే సినిమాలు చాలా ఉన్నాయి. కానీ అది తమిళ్ సినిమాలు ఈ మధ్య చాలా వరకు కోల్పోతుంది. సో, టూ ఇంటలెక్చువల్‌గా ఉండడం వల్ల వాళ్ళ ఆడియన్సే వాళ్ళ సినిమా చూడడం కూడా మానేశారనమాట. సో, ఇది స్టార్ హీరోస్ కూడా ప్రొపగండా ఫిల్మ్స్ చేయడం, ఒక క్యాస్ట్‌ని, ఒక రిలీజియన్‌ని, వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం, మిగతా వాళ్ళని తక్కువ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 'మద్రాసి' సినిమా వచ్చింది. 'శివకార్తికేయన్' గారిది. ఆ సినిమా ఎలా ఉంటదంటే ఇండియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇండియా మొత్తం కరప్ట్ అయిపోతుంది. ఇండియా మొత్తం పొల్యూట్ అయిపోతుంది. మా తమిళనాడు ఒక్క స్టేటే బాగుండాలి. సో, మా తమిళనాడు స్టేట్‌ని మేము కాపాడుకుంటాం. మిగతా స్టేట్స్ పెత్తనాల్ని ఎక్కడ గూడా మేము ఇన్వాల్వ్ అవ్వనియం అన్నట్టు టూ మచ్ పొలిటికల్. బేసిక్‌గా ఇది మిగతా ఇండస్ట్రీస్‌లో ఉండదనమాట. ఒక స్టార్ హీరో ప్రాపగండా ఫిల్మ్ చేయడం అనేది దట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఎందుకంటే ఒక స్టార్ హీరోనే ఒక పెద్ద పెద్ద ప్రాపగండా ఫిల్మ్స్ తీస్తే మిగతా వాళ్ళు ఎలా తీయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 'అల్లు అర్జున్' గారు, 'రామ్ చరణ్' గారు, అలాగే 'ఎన్టీఆర్' గారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెప్పుడు కూడా ప్రాపగండా ఫిల్మ్స్ చేయలేదు. వీళ్ళు ఓన్లీ హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్టిక్ అయ్యి, వాళ్ళ ఫ్యాన్స్‌కి స్టిక్ అయ్యి సినిమాస్ అనేవి చేస్తూ ఉన్నారనమాట. సో, తమిళనాడులో అలా ఉండదు. ఆహ్, 'కమల్ హాసన్' గారేమో నాస్తికవాదాన్ని అడ్డు పెట్టుకొని సినిమాలు తీయడం. ఫర్ ఎగ్జాంపుల్ 'తగ్ లైఫ్‌లో' కూడా అదే ఉంటది. చాలా మంది అక్కడ ప్రాపగండా ఫిల్మ్స్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో బాగా ఎక్కువైపోయింది. అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్ అని చెప్పి మాట్లాడి, రిలీజియస్‌ని టార్గెట్ చేసి, ఒక రిలీజియన్ ఎక్కువ, ఒక రిలీజియన్ తక్కువ ఇట్లా సమ్ డిస్టర్బెన్సింగ్ సీన్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. అవన్నీ ఉన్నంత కాలం తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి బయట ఆడటానికి ఛాన్సే లేదు. వాళ్ళ సినిమాలు బయట మంచిగా పెర్ఫార్మ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఐడియాలజీని వాళ్ళు మార్చుకోవాలి. కాస్ట్, రిలీజియన్, రేసిజం, పొలిటికల్ ఇష్యూస్ వీటన్నిటిని పక్కన పెట్టి ఒక ప్రాపర్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాస్ తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'లోకేష్ కనగరాజ్' కాస్త ట్రై చేస్తూనే ఉన్నాడు. 'అట్లీ' కాస్త ట్రై చేస్తూనే ఉన్నాడు. సో, ఇట్లా అన్నమాట. ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలనుకున్నా గూడా ఇక పైన 'కమల్ హాసన్' గారు ఆహ్, ఇట్లాంటి సినిమాలు 100 సినిమాలు తీసినా గూడా పెద్దగా కాలీవుడ్‌కి ఉపయోగపడటానికి పెద్దగా అవకాశాలేమీ లేవు. వెన్ వెన్ ఇట్ కమ్స్ టు 'రజనీకాంత్' గారు రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉన్నారు. 'తలపతి విజయ్' ఆల్రెడీ సెడ్ గుడ్ బై టు ఫిల్మ్స్. అండ్ 'తల అజిత్' గారు గూడా సినిమాల పైన ఇంట్రెస్ట్ లేదు. సో, వీళ్ళ స్టార్‌డమ్ మొత్తం గూడా అయిపోయిందింక. సో, ఇప్పటి నుంచే నెక్స్ట్ జనరేషన్ పీపుల్ అయినా కూడా ఈ ఐడియాలజీస్‌ని, ఈ ప్రాపగండా ఫిల్మ్స్‌ని మానుకొని ఒక మంచి ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఫిల్మాసో లేకపోతే ఒక మంచి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్సో, ఒక మంచి లవ్ సినిమాసో ఇట్లాంటివన్నీ తీస్తే వాళ్ళ ఎగ్జిస్టెన్స్‌ని వాళ్ళు మళ్ళీ రీగెయిన్ జేసుకోవచ్చు. లేదు మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే సినిమాలు తీసుకుంటామంటే మీ ఎగ్జిస్టెన్స్ పాన్ ఇండియా దాకా అవసరం లేదు. మీ ఎగ్జిస్టెన్స్ మీరే చంపుకున్న వాళ్ళవుతారు. పాలిటిక్స్ ఓవర్ సినిమా. ఇది బిగ్గెస్ట్ ఇష్యూ ఆఫ్ తమిళనాడు. తమిళ్ సినిమా. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి బయట చేసుకోవాలి. గవర్నమెంట్స్ పరంగా దే ఏ ప్లాట్‌ఫార్మ్స్ ఆ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. మీకెవరికైనా ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టుకొని పాలిసీస్ పరంగా గవర్నెన్స్‌ని విమర్శించుకోవాలి. కానీ తమిళ్ ఫిల్మ్స్‌లో అలాగుండదు. తమిళ్ ఫిల్మ్స్ ఎలా అయిపోయాయంటే ఐడియాలజీ ప్లాట్‌ఫార్మ్స్ లాగా అయిపోయాయి. అంటే మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం. కానీ అది మేము సినిమా ద్వారానే చెప్తాము అన్నట్టు అయిపోయాయి. సో పీపుల్‌కి ఏమనిపిస్తదంటే సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంటా? లేకపోతే సినిమా అనేది ఒక సోషల్ ప్లాట్‌ఫార్మా? స్పీచ్ వినడానికి ఎళ్తామా? అన్నట్టు పీపుల్‌కి అనిపిస్తది. సో ఈ పాలిటిక్స్ చాలా ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ 'జననాయకన్' సినిమా ఉంది. 'జననాయకన్' సినిమా ఇప్పుడు ఎందుకు ఆగిపోయింది? కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఆ సినిమా అనేది ఆగిపోయింది. సో మనం ట్రైలర్ గాని, టీజర్ గాని చూసినప్పుడు ఆ సినిమా పైన ఎక్సైట్‌మెంట్ పెంచాలి. ఆ సినిమా పైన యాంటిసిపేషన్ పెంచాలి. కానీ తమిళ్ సినిమాస్ చూస్తున్నప్పుడు ఓహో! ఇది గూడా మళ్ళీ ఇంకో పొలిటికల్ డ్రామానే. ఇది గూడా సేమ్ కాన్సెప్టు. జాతి, కులం, మతం ఎక్కువ, తక్కువ వాళ్ళది, వీళ్ళది అన్నట్టు వాళ్ళు ప్రతి ఒక్క సినిమాలో వాళ్ళు అదే ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. అందుకనే వాళ్ళ ఆడియన్స్ కూడా వాళ్ళకి దూరం అయిపోయారు. సో, ఈ పాలిటిక్స్ ఓవర్ సినిమాని వాళ్ళంత కంట్రోల్ చేసుకుంటే, వాళ్ళంత ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ముందుకెళ్తే ఆహ్, మొత్తం ఎగ్జిస్టెన్స్ అనేది మళ్ళీ వాళ్ళు రీగెయిన్ చేసుకోవచ్చని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో, ఈ పాలిటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 'జననాయకన్' సినిమా ఉంది. మా దగ్గర 'భగవత్ కేసరి' ఒరిజినల్ సినిమా. 'భగవత్ కేసరిలో' ఎక్కడా కూడా పొలిటికల్ డ్రామా అనేది ఉండదు. కానీ 'జననాయకన్' సినిమాలో మీరు ట్రైలర్ చూసినట్లయితే లాస్ట్ 30, 40 సెకండ్స్ పొలిటికల్ వైపు డ్రైవ్ అయిపోయింది పూర్తిగా. ఎందుకంటే అది మా కాన్సెప్ట్‌కి దానికి అసలు సంబంధం లేదు. కానీ 'తలపతి విజయ్' గారు చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో అది సినిమా ద్వారా చెప్పినట్టుంది. ఆల్రెడీ ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్నారు. ఆయనకి ఒక ప్రెస్ మీట్, ఆయనకంటూ ఒక సెపరేట్ ఆహ్, ఇవన్నీ ఉన్నాయి. సో, ఆయన అక్కడ షేర్ చేసుకోవాలి ఇట్లాంటియన్నీ. అంతేగాని అందరూ అందరూ చూసే సినిమాలకెళ్ళి ఇట్లా వచ్చి మేము పొలిటికల్ వైపు మేమంతా చూసేస్తాం అంటే అదనేది వర్కౌట్ అవ్వదు యాక్చువల్‌గా. సో, ఇది పాలిటిక్స్ ఓవర్ సినిమాని వాళ్ళు ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో అప్పుడే వాళ్ళ సినిమా అనేది గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. పూర్ పాన్ ఇండియా స్ట్రాటజీ అండ్ పూర్ ప్రమోషన్స్. ఇది గూడా తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా సినిమా అంటే ఏంటి అసలకి? 1000,00,00,000 లేకపోతే పెద్ద బడ్జెట్
హిందీలో డబ్ చేస్తే అయిపోయిద్దా? లేదు. అలా కాదు. పాన్ ఇండియా కాన్సెప్ట్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరికి ఒక టచ్ అయ్యే ఎమోషన్. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ బిగ్ బడ్జెట్ అండ్ హిందీలో డబ్ చేస్తే అయిపోయిద్ది కదా పాన్ ఇండియా అని చెప్పి. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా టచ్ అయ్యే ఒక కాన్సెప్ట్‌ని, ఒక ఎమోషన్స్‌ని వాళ్ళు తేలేకపోతున్నారు. వాళ్ళు ఆ ఫ్రెష్‌నెస్‌ని తీసుకోలేకపోతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నా కూడా వీక్ ప్రమోషన్స్ వల్ల వాళ్ళ సినిమాస్ మొత్తాన్ని కూడా దెబ్బ తీసుకుంటున్నారు. మన దగ్గర 'ట్రిపుల్ ఆర్' సినిమా వచ్చినప్పుడు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ గారు. వీళ్ళు ఇండియా మొత్తం ట్రావెల్ చేసి ఆ సినిమాని మంచిగా ప్రమోట్ చేసుకున్నారు. అందుకనే ఆ సినిమా అన్ని చోట్ల మంచిగా గెయిన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 'లైగర్' కూడా ఉంది. 'లైగర్' సినిమా హిట్ అవ్వవా పక్కన పెడితే అది పాన్ ఇండియా సినిమాలాగా వాళ్ళు తీశారు కాబట్టి వాళ్ళు మిగతా స్టేట్స్‌కెళ్ళి ప్రమోషన్స్ చేసుకున్నారు. అదేవిధంగా 'పుష్ప' మన అల్లు అర్జున్ గారు సింగిల్ హ్యాండెడ్‌గా ఒక్కడే ఎళ్లి ఇండియా మొత్తం మొత్తం మంచిగా ప్రమోషన్ చేసుకున్నాడు. బీహార్‌లో పెట్టిన ఈవెంట్ అంత సక్సెస్ అయింది. తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రాలో, ముంబైలో ఇట్లా అన్ని చోట్ల ఒక మంచి ఈవెంట్స్ పెట్టి సింగిల్ హ్యాండెడ్‌గా ఒక్కడే ప్రమోషన్ చేసుకున్నాడు మన అల్లు అర్జున్ గారు. ఇట్లా అంటే నా సినిమా ఉంది. నా సినిమా వస్తుంది. నా సినిమాని మీరు చూడండి. బ్లెస్ చేయండి అని చెప్పి అడుక్కోవాల్సిందే గ్యారంటీగా. అంత పెద్ద స్టార్ హీరో అయినా. అది తమిళనాడులో లేదనమాట. తమిళనాడులో ఎలా ఉంటదంటే వాళ్ళ ఆడియో లాంచెస్ కూడా ఓపెన్‌గా జరగవు. సన్ టీవీతోనో సంథింగ్ ఏదో యూట్యూబ్ ఛానెల్స్‌తోనో పెద్ద ఒక మీడియాతోనో ఫుల్లీ క్లోజ్ ప్రైవేట్ పార్టీ లాగా జరుగుతాయన్నమాట. మా సినిమా వస్తుంది అని చెప్పి మిగతా దగ్గరికెళ్ళి ప్రమోషన్స్ చేసుకుంటేనే ఒక మంచి ఓపెనింగ్స్ అనేవి వస్తాయి. అట్‌లీస్ట్ ఈ సినిమా అనేది ఒకటి ఓపెన్ అయితుంది. మీరు చూడండి అని చెప్పి చెప్పుకోవచ్చనమాట. సో, తమిళనాడులో ఏమైద్దంటే తమిళ్ సినిమాస్ ఎక్కడ కూడా బయట ప్రమోషన్స్ చేసుకోవు. వీక్ ప్రమోషన్స్. ప్లస్ అట్‌లీస్ట్ వాళ్ళ దగ్గర చేసుకున్న ఈవెంట్‌లో అయినా మంచి ఫన్ ఏమైనా జనరేట్ చేస్తారా అంటే లేదు. వాళ్ళు ప్రిన్సిపల్ లాగా మాట్లాడడం, ఏదో పెద్ద సీనియర్ సిటిజన్స్ లాగా మాట్లాడడం, దాని గురించి, దీని గురించి మాట్లాడడం. ఎంటర్‌టైన్‌మెంట్ గురించి, సినిమా గురించి తప్ప వాళ్ళు మిగతా దాని గురించి అన్నిటి గురించి మాట్లాడతారు. సో, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఏమైపోద్దంటే ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ అవ్వదు. సో, యాక్టర్స్ అంటే పెద్ద మనుషులేం గాదు. యాక్టర్స్ అంటే జస్ట్ దే ఆర్ ఎంటర్‌టైనర్స్. సో, వాళ్ళు ఎంటర్‌టైన్ చేసినప్పుడు మేము ఈ సినిమాలో ఇలా చేసాము. ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ చాలా బావుంది. దీనికోసం కష్టపడ్డామని జెప్పి ఆ సినిమా ఎక్స్‌పీరియన్స్ మొత్తం గూడా వాళ్ళు షేర్ జేసుకోవాలి. ఇంటర్వ్యూస్ పెట్టి, పాడ్‌కాస్ట్ పెట్టి సంథింగ్ ఏదో ఒక ప్రమోషనల్ స్టంట్స్ చేయాలి. కానీ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఉండదు. హీరో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, హీరో ఎంత పెద్ద చిన్న హీరో అయినా గూడా వాళ్ళు వచ్చి ఒకటే ఒక స్పీచ్ ఇచ్చి ఎళ్ళిపోతారు. అదే ప్రమోషన్. అది తప్ప వాళ్ళ దగ్గర ఏముండదు. సో, ప్రమోషన్ గూడా చాలా వీక్ అయిపోయింది. మనం ఆల్రెడీ 'రాజాసాబ్' రివ్యూలో మాట్లాడుకున్నాం. స్ట్రాంగ్ స్టోరీ ప్లస్ వీక్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఈక్వల్ టు డిజాస్టర్. సింపుల్ స్టోరీ లైన్ ప్లస్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ బస్టర్. ఈ ఫార్ములాని చాలా మంది మిస్ అయిపోతారు. సో, ఇదే తమిళనాడులో కూడా జరిగింది. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా ఇదే. అంటే మేము మా యాక్టర్స్‌నే పెట్టుకుంటాం. మేము మా యాక్ట్రెసెస్‌ని పెట్టుకుంటాం. మేము బయటోళ్ళని ఎంటర్ అవ్వనియ్యం. కానీ బయటోళ్ళు మా సినిమా చూడాలి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా తమిళనాడు గాని లేకపోతే వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ తమిళనాడు అంటే తమిళనాడు స్టేట్‌ని కాదు నేననేది. తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ కాలీవుడ్ మొత్తాన్ని కూడా బ్యాక్‌లాష్ చేస్తుంది. సో, ఇదనమాట. ప్రమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. నీ దగ్గర కంటెంట్ ఉంది అని చెప్పి నీకు తెలిస్తే సరిపోదు కదా! నా దగ్గర కంటెంట్ ఉంది అని చెప్పి నువ్వు ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించాలి. అదే ప్రమోషన్. సో, వాళ్ళక్కడ చాలా అంటే చాలా వీక్ అయిపోయారు. సో, అందుకనే వాళ్ళ దగ్గర ప్రమోషన్ స్ట్రాటజీ సరిగ్గా లేవు. వాళ్ళ దగ్గర పూర్ పాన్ ఇండియా స్ట్రాటజీ ఉంది. సో, వాళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూషన్ చేయరు. వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. అక్కడ వాళ్ళు ల్యాగ్ అయిపోతారు. సో, ఒకసారి కంపేర్ చేసుకుందాం. కంపారిజన్ విత్ టాలీవుడ్. సో, మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎక్కువ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటదంటే మనకి తెలుసు. మన ఆడియన్స్ ఎవరు? మనం ఎలా తీయాలి? ఎలా బ్యాలెన్స్ చేయాలి? మాస్ ప్లస్ క్లాస్ మనం అన్నిటిని కూడా మేనేజ్ చేస్తాం. మన దగ్గర ఒక కమర్షియల్ సినిమా 18,00,00,000 కొట్టింది. అదేవిధంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా 18,00,00,000 కొట్టింది. 'బాహుబలి' ఫ్యాంటసీ 18,00,00,000 కొట్టింది. అదేవిధంగా 'పుష్ప' ఒక మామూలు కమర్షియల్ సినిమా 800 క్రోర్స్ కొట్టింది. సో, ఇవే ఇప్పుడు ఇండియాలో టాప్‌లో ఉన్నాయి. సో, ఇవి దే నో దేర్ ఆడియన్స్ వేర్ టు ట్యాప్. కానీ తమిళ్ పీపుల్ ఎలా ఉంటారంటే మేము సింప్లిఫై చేయము. మేము మా స్టోరీస్‌నే మిగతా వాళ్ళు చూడాలి. వాళ్ళంతట వాళ్ళే అడాప్ట్ అవ్వాలి అని చెప్పి అనుకునే మెంటాలిటీతో సినిమా తీస్తారు. మనం సింప్లిఫై చేస్తాం. అక్కడ పీపుల్ అలా ఉంటారు. వాళ్ళ అట్మాస్ఫియర్ ప్రకారం సినిమాలు తీయాలి అన్నట్టు. సో, ఇది ఇక్కడ ఈ చిన్న కంపారిజన్‌తోనే మనకు అర్థమైపోవాలి. వాళ్ళు అడాప్ట్ అవ్వరు. మనం అడాప్ట్ అవుతాం. అందుకనే మన ప్రాజెక్ట్ పెద్ద హిట్లు అవుతున్నాయి. వాళ్ళ ప్రాజెక్ట్‌లు వాళ్ళ తమిళనాడులోనే ఆగిపోతుంది. అండ్ ఇంకొక విషయానికొస్తే సినిమాలో ఇగో వర్క్ అవ్వదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్సే కింగ్. ఆడియన్స్ డిసైడ్ చేస్తేనే ఏదైనా హిట్ అవుద్ది. ఆడియన్స్ డిసైడ్ చేస్తేనే ఏదైనా ఫ్లాప్ అవుద్ది. మీరు అడాప్ట్ చేయకుండా, ఎవరి సిట్యుయేషన్స్ తగ్గట్టు వాళ్ళు ఉండకుండా, మీరు సరిగ్గా ప్రమోషన్స్ చేసుకోకపోతే, మీకు బయట ఇండస్ట్రీస్‌లో గాని, మీ సొంత ఇండస్ట్రీస్‌లో గాని మీకు జీరో షేరే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు ఆడియన్స్. సో, ఇట్స్ ఆల్ అబౌట్ సింప్లిఫయింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ అడాప్షన్. సో, వాట్స్ నెక్స్ట్? యెస్. ఎందుకంటే
కాలీవుడ్ ఫినిష్ అయిందా అని చెప్పి చాలా మంది అనుకోవచ్చు. కానీ కాలీవుడ్ ఫినిష్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారు. మంచి టాలెంట్ ఉంది. ఆల్ దే నీడ్ ఈస్ బెటర్ బ్యాలెన్స్. మాస్ ప్లస్ క్లాస్. అండ్ వాళ్ళు లెస్ ప్రీచింగ్, లెస్ ప్రొపగండా ఫిల్మ్స్ చేసి వాళ్ళొక మంచి ఎమోషనల్ కంటెంట్‌ని ఆర్ ఎల్స్ ఒక మంచి ఎమోషనల్ కనెక్షన్‌ని మిగతా ఇండస్ట్రీస్‌తో బిల్డ్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఈజీగా రీగెయిన్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఒక మంచి కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ కూడా బిల్డ్ చేసుకోవాలి ఇండస్ట్రీ పీపుల్‌తో. సో, అదయి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, కాలీవుడ్ బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది అవుద్ది. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ దీస్ పీపుల్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఎస్పెషల్లీ. ఇలా ప్రొపగండా ఫిల్మ్స్ ఇయన్నీ కూడా చేయడం మానేసి, ఒక మంచి ఫ్రెష్ కాన్సెప్ట్స్‌తో ముందుకెళ్తే పీపుల్ విల్ డెఫినైట్‌లీ లవ్ కాలీవుడ్ ఫిల్మ్స్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు మళ్ళీ ట్రాక్‌లోకొచ్చి ఈ మిస్టేక్స్ అన్నీ తెలుసుకొని ఆడియన్స్ అంటే వాట్ ఆడియన్స్ వాంట్ అని చెప్పి వాళ్ళకి అర్థమై మళ్ళీ వాళ్ళ కంటెంట్‌ని ఇవ్వడం స్టార్ట్ చేస్తే కాలీవుడ్ కమ్‌బ్యాక్ విల్ బి బ్రూటల్. సో, ఇదండి వాట్ వెంట్ రాంగ్ విత్ కాలీవుడ్ అని చెప్పి. వాళ్ళకి 1000 కోట్లు ఎందుకు లేదు? వాళ్ళ దగ్గర సినిమాస్ ఇయన్నీ ఎందుకు మిస్టేక్స్ ఉన్నాయి? డ్రాబ్యాక్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో, ఈ వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఇండస్ట్రీ గురించి డీకోడ్ చేద్దాం. అంటిల్ దెన్ బై బై.